హలో గైస్, నేను ఆఫీస్లో ఉంటే మా వాడు ఫోన్ చేసి ఎక్కడున్నారా బాబు, తొందరరా అన్నాడు. ఏంట్రా బాబు ఏమైందని నేనంటే అర్జెంటుగా వచ్చి బండి తీసేస్తున్నాడు. ఎక్కడికి అంటే నేను చెప్తుందా, అర్జెంటుగా రా, బయటికి వెళ్ళాలి, చిన్న పని ఉంది, చెప్తాను రా, నీకు సపరేట్. రెడీయా? ఎక్కడికి చెప్పు. క్రిస్మస్ తాత వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి. మా వాడు ఎక్కడికి అంటే అప్పుడు చెప్పాడు, ఇన్స్టాగ్రామ్లో రీల్ ఒకటి చూశాను రా, మన ఆధార్ కార్డు చూపిస్తే మనకి ఒక 4 డిజిట్స్ కలిస్తే మనకి ఫ్రీ మండీ బిర్యానీ అన్నాడు. సరే ఫ్రీయేగా మనకేముందిలే అనుకుని వెళ్ళాం. తీసుకొచ్చాడుగా అట్లా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎక్కడి నుంచో కనిపించేసింది. అక్కడేమో పెద్ద లైన్, జనాలు ఉన్నారు. ఏంట్రా బాబు వీళ్ళందరం చూస్తే అది సంగతి. ఫ్రీ బిర్యానీ అన్నాక మన వాళ్ళు మామూలుగా రాలేదు తెలుసా. అక్కడికి కుర్రోళ్ళందరూ మా వాడు మామూలు రీల్ చూడలేదుగా. ఇక్కడికి వస్తే మనకంటే అనాథ బిడ్డలు ఒక 30 మంది ఉన్నారు. కానీ అక్కడేమో ఈవినింగ్ 20 మెంబర్స్కి ఓన్లీ ఆధార్ కార్డులో ఇంతమంది జనాల్లో మనం ఎలా వెళ్ళిపోతాం, ఎలా వస్తాం, ఏంటి అసలు ఏమనుకుంటున్నాడు మనవాడు, ఇలా లాక్కొచ్చాడు, అసలు నాకేం అర్థం కాలేదు. ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. మా వాడు అనుకున్నట్టే ఆధార్ కార్డు ఇచ్చేసాము, మొత్తం వెరిఫికేషన్ అయిపోయింది. నీట్గా బిర్యానీ కోసం వెయిటింగ్ చేస్తాం. ఆధార్ కార్డు ఇచ్చావా? ఏంటి బ్రో ఏంటి ఆధార్ కార్డు ఇచ్చావా అన్న? నేనే ఇచ్చానా? న్యాయం చేయకుండా ఎవడే వెళ్ళకూడదు ఇక్కడ. ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్తున్నాం మండి తినడానికి. ఓకే, ఇది లోపలికి అనమాట. మనం జైలర్ని కలుద్దాం ఒకసారి, ఒక ముద్దాయిని. ఈ ముద్దాయి ఏంటో మనల్ని చూస్తున్నాడు ఇంకో దొంగలాగా. థ్యాంక్ యూ బ్రో. అలా వెళ్తున్నాం. మన జాతి రత్నాలు ఉంటారు, చూపిస్తాను నాకు. మనకి ఇక్కడే పరిచయం అయ్యారు మన ఫ్రెండ్స్, మన వాళ్ళేలే. అలా వెళ్తుంటే అబ్బో లవర్స్, ఇదిగో ఈడొక జాతిరత్నం అయ్యా, ఇంకో జాతిరత్నం, ఇంకో పెద్ద జాతిరత్నం. మనోడైతే మామూలుగా ఉండడు అసలు. బ్రో పేడ్ అంతా ఇక్కడ 200 ఫ్రీ. వాడికి ఆకలేస్తే అదిగో వాడు చూడు, నా కాకా హోటల్ భోజన హోటల్ అయిపోద్ది. వాడు ఫ్రెండ్స్తో మందు కొట్టాలంటే బారుగా మారిపోద్ది. వాడికి డబ్బు అవసరం వస్తే బ్యాంకుగా మారిపోద్ది. నీ పేరేంటి చెప్పు? సాయి గణేష్. నీది? ప్రసాద్. నీది? జగదీష్. నీది బ్రో? అనిల్ కుమార్. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి చట్ట ప్రకారం వీళ్ళే మా అమ్మా నాన్న, ఆధార్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న, రేషన్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న అంటూ రుబ్బిన పిండినే మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. మీరు గెలుచుకున్నారు మండి. ఏం మండి నీ పేరు? ఫ్రీ మండి. బా పెద్ద మండి చిన్న మండి? ఏ బ్రో మండి ఎలా ఉంది చెప్పండి. బాదాం ఆమెగాచే నాయకబుబు భాజా బాదాం ఆమెగాచే పాడే শুধু কাঁচা বাদাম হাতের বালা থাকে যদি সিটি গনে চল দিয়ে যাবেন তাতে সমান বাদাম পাবেন। বাদাম দাদা কাঁচা বাদাম ఆమెగాచే నాయకబుబు భాజా బాదాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది బ్రో. ఎవరైనా వచ్చి ట్రై చేస్తే ట్రై చేయండి, మామూలుగా లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మాకేదో లక్ ఉండి అట్లా ఫ్రీ వచ్చింది, వాళ్ళు ఆఫర్ పెట్టారులే అట్లా. సూపర్ ఫ్రీ మండీలు బాగుంటాయి బ్రో. ఎవనివరా నువ్వు? డబ్బులు ఫైనల్లీ టేస్ట్ అయితే బాగుంది. హోటల్ వాళ్ళకి అయితే థ్యాంక్ యూ చెప్పాము. బాదాం దాదా కాచా బాదాం ఆమెగాచే నాయకబుబు భాజా బాదాం ఆమెగాచే పాడే শুধু কাঁচা বাদাম হাতের বালা থাকে যদি সিটি গনে চল দিয়ে যাবেন তাতে সমান
বাদাম তারে